ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులైంది కదా వీడియో చేసి. గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంటీ మీ వీడియోస్ బాగుంటాయి, ఈ మధ్య రావట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. ఏదో అలా వదిలేశాను. తర్వాత ఇప్పుడు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడదామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నేను మతం గొప్పదా మానవత్వం గొప్పదా అంటే మానవత్వమే గొప్పదని చెప్తా. ఎందుకు చెప్తానంటే, మతం అనేది మన మనసుకు సంబంధించింది, మన ఆనందానికి సంబంధించింది అవుతుంది. మానవత్వం అనేది కూడా మన మనసుకు సంబంధించిందే అవుతుంది. కానీ మానవత్వం ఉంటే ఎదుటి మనిషి కష్టాలని అర్థం చేసుకోగలుగుతాం. అది అది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఇవి, పాత గవర్నమెంట్ ఏం చేసింది, ఇవన్నీ కూడా మనం రోజు టీవీలలో, వాట్సాప్ల్లో, యూట్యూబుల్లో అన్నిట్లోనూ చూస్తూనే ఉన్నాం. అయితే మంచి జరగాలంటే మనలాంటి వాళ్ళం, మనలాగా ఉండేవాళ్ళం, మనలాంటి గృహిణులైనా సరే అసలు ఏం చేస్తే దేశానికి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనే పాయింట్ కనుక ఒకటి తీసుకుంటే, మనము ఈ వేలుని మా అమ్మమ్మ అనేది ఒకరిని విమర్శించడానికి తప్ప ఈ వేలు పూజలకి పునస్కారానికి పనికిరాదమ్మా, ఈ వేలుతో బొట్టు కూడా దేవుడికి కానీ మనుషులకు కానీ పెట్టకూడదు అనేది. కొంతమంది ఏమంటారు, ఒక ఏళ్ళని ఒకళ్ళు విమర్శిస్తా అంటే 4 ఏళ్ళు నీకు చూపిస్తున్నాయి చూసుకో అంటారు. కానీ ఈ ఏలుతో ఇవాళ మనం ఎంత పని చేసాం. ఆ ఎలక్షన్లో ఆ ఏలుతోనే మనం ఒక ఓటేసాం. అది ఏ పార్టీకి వేసామా ఎవరికి వేసామా అనేది వేరే విషయం. ఇవాళ అనుకున్నది నెరవేరింది. ఇట్లా నొక్కామా, రిజల్ట్స్ వచ్చినాయి. ఈ ఏళ్ళకే ఎందుకు ఇంకు పెడతారు? దానికి మనకి ఎవరికి ఏం కరెక్ట్గా తెలియదు. చూపుడు వేలికే ఎందుకు పెట్టారు అంటే దానికి కరెక్ట్ మీనింగ్ నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద మెసేజ్లు చేయండి. అయితే అది దానివల్ల ఇవాళ మనం ఎంత ప్రయోజనం పొందాము, ఎన్ని ఇబ్బందులు పడ్డారు రైతులు. ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ శిబిరాలలో ఉండి పాపం ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చేసిన కష్టము, ఎంత కష్టపడ్డారు వాళ్ళు రైతులు. ఈ నా బాధ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఏమైపోతారు. ఇప్పుడు మనం ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంతో మన జీవనాన్ని మనం గడుపుతున్నాం. ఒక రైతు ఉన్నాడు, ఒక 4 ఎకరాలో 3 ఎకరాలో 20 ఎకరాలో ఎంతో పొలం ఉంది అతనికి అదే ఆదాయం. ఆ ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, అన్ని పనులు అందులోనే చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆదాయానికి అన్ని భూములు 2 పంటలు పండవు, 3 పంటలు పండవు. ఒక్కొక్క భూమి ఒక్క పంటే పండుతుంది. అయినా కూడా మళ్ళీ దానికి పెట్టుబడి చూసుకోవాలి, కుటుంబాలను చూసుకోవాలి, అన్ని రకాలుగాను అన్ని కష్టం సుఖం అన్నీ కూడా ఆ ఒక్క సంవత్సరానికి వచ్చిన పంటలోనే రైతు అనేవాడు కష్టపడతా ఉంటాడు. అది సమర్థత ఉన్నాళ్ళు కష్టపడి ఎట్టాపట్ట కుటుంబాలు, సమర్థత లేనాళ్ళు, సహకరించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. అయితే ఏటావాత నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈ అమరావతిలో రైతులు ఉద్యమాలు చేసినప్పుడు టీవీలలో రకరకాలుగా వాళ్ళ బాధలు, వాళ్ళు ఇది చెప్తా అంటే అవన్నీ విన్నప్పుడు ఎప్పుడుకు వీళ్ళు తెరుపున పడతారు, ఈ బాధ వాళ్ళకి ఎట్లా తీరుతుంది అని నేను చాలా ఆలోచించేదాన్ని. మనం ఏం చేయలేము, మన చేతిలో ఏమీ లేదు, అది గవర్నమెంట్తో జరగాల్సిన పనులు అవి. అయితే వాళ్ళు అక్కడ శిబిరాలలో ఉన్నప్పుడు వాళ్ళని కలవటానికి ఎంతోమంది పెద్ద వాళ్ళు, రైతులు, అన్ని రకాల వాళ్ళు వచ్చి వాళ్ళకి మీకెందుకు మేము ఉన్నామమ్మా, మీకు మంచి జరుగుతుందమ్మా అని మద్దతు పలికారు. చాలామంది పలికినా కూడా వాళ్ళు ఏంటంటే కష్టంలో ఉన్నారు కాబట్టి ఆ వచ్చిన మనుషులు ఎటువంటి వాళ్ళు, ఎంత హోదాలో ఉన్నాళ్ళు, ఎంత పలుకుబడి ఉన్నాళ్ళు, ఎంత ఇదిగలాళ్ళు అనేది వాళ్ళ ఎన్ని ఆలోచించే శక్తిలో వాళ్ళ బ్రెయిన్ లేదు. అప్పుడు లేక వాళ్ళకి ఏంటంటే ఏదో వచ్చారు వెళ్ళారులే అన్నట్టుగా వాళ్ళు అదొక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా, వాళ్ళు చేసిన దీక్షలు 1636 రోజులట.
ఏమండి ఒక్కరోజు మనం ఏ ఫంక్షన్కి వెళ్ళాలంటేనో, ఏ పెళ్ళికి వెళ్ళాలంటేనో, లేకపోతే ఏ గుడికి వెళ్ళాలంటేనో ఇంట్లో గబరాగా పని చేసుకోవటం, ఆ రోజే పని మనిషి రాకపోవటం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి. వరుసగా 4 రోజులు బయటికి తిరిగామంటే 5వ రోజు అసలు ఇల్లుని చూడటానికి అసహ్యంగా తయారవుతుంది. అటువంటిది ఒక పండగ, ఒక పబ్బం, అన్ని రకాలు మంచి చెడు అన్నీ మహా శిబిరాలలోనే అయిపోయినాయండి అని చెప్పేవారండి. ఆ రకంగా ఇంట్లో అనారోగ్యంగా ఉండే పెద్దాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసుకోవాలి. నిరంతరం 360 రోజుల్లో ఒక్కరోజు కూడా బీరు పోకుండా కనీసం మినిమం 20 మందికి తగ్గకుండా ఆ శిబిరాలలో కూర్చునేవాళ్ళు అంటారు. మీరు ఎందుకు ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నారంటే నేను వెళ్ళి ఆ రైతులు కలిసి వచ్చాను. ఎప్పుడు కలిసి వచ్చాను? పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆ శిబిరాలన్నీ తీసేసి అంతా ఇదైన తర్వాత ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చాం. ఎందుకు వచ్చింది ఈ ఆలోచన? విధంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ఒక మనిషి వచ్చి నీకెందుకమ్మా మేము ఉన్నామమ్మా, నీకెందుకమ్మా మేము ఉన్నామమ్మా అని అంటే ఏ మనిషికైనా ఆదరణ ఎక్కడ ఉంటుందండి? అదే ఆ లోపల ఏదో అనుకుంటారు, నువ్వు వచ్చి ఏం చేస్తావులే అనే భావనే ఉంటుంది కదా ఎవరికైనా. కానీ గెలిచి వాళ్ళు పార్టీలోకి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆనందం మేము వెళ్ళి కలిసేటప్పుడు వాళ్ళు ఏమన్నారు, మంచి విషయాలు 2-3 విషయాలు చెప్పారండి. ఒక ఆడదాని కష్టం ఒక ఆడాళ్ళకే తెలుస్తుంది అన్నారు. ఆ తర్వాత అసలు పసుపు కుంకాలతోనే ఎందుకు సత్కరించాలని మీకు అనిపించింది అనే మాటలు, అసలు ఒక అక్క చెల్లెళ్ళే ఎంత ఆనందపడిపోయారో, ఎంత జైలు కొట్టారో, ఎంత హైదరాబాద్ నుంచి వచ్చారంట అని చెప్పుకున్నారో. ఇప్పుడు ప్రతి వాళ్ళం ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. ఇక్కడేమి కొత్తగా ఇక్కడ ఎవరు పుట్టుకు రాలేదు కదా, మనం అందరిది ఆంధ్రాని. కష్టం అనేది అందరిది ఒకటే. సుఖాల్లో తేడాలు ఉండొచ్చు, కొంతమంది ప్యాలెస్ ఉండొచ్చు, కొంతమంది పూరీళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోని మాత్రం ప్రతి వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేయడానికి కూడా ఈఏలే యూజ్ చేస్తామండో, గుర్తుపెట్టుకోండి. ఈ ఏల్తో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ లైకు ఈ షేరు ఈ రెండిటి వల్ల దీనికి ఎంత ఉపయోగం కలుగుతుందో మీకు తెలియకుండా మీరు కూడా అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎంతో కంటండి. ఇప్పుడు ఒక కర్రని ఎవరైనా ఎరగొట్టగలుగుతారండి, 10 కర్రలు కట్టగడితే ఎవరు ఎరగొట్టలేరండి. మనం గనక సరైన సంకల్పంతో కనుక మనం ముందుకెళ్ళి మనం 10 రూపాయలు పోగు చేసి ఒక పని కోసం మనం ఒకరికి ఇవ్వాలి అనుకుంటే అది మంచి మనసుతో మనం చేసేటప్పుడు 10 రూపాయలకి 1,00,000 రూపాయలు వస్తాయండి. మన శక్తి కొలది మనం కూడా, మన పక్క రాష్ట్రం కూడా బాగుండాలి. మనందరం కూడా జాబులు రీత్యా ఇక్కడికి వచ్చి మనము ఈ నడత హైదరాబాద్ మనకి ఎంత ఇచ్చిందండి. అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి, లావ్ అయిపోతావు తిరిగి ఇచ్చేయపోతేనని అంటాడు కదా శ్రీమంతుడు సినిమాలో. అట్లాగే ఎంతో కొంత మనకి ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే 10,000 ఇవ్వచ్చు, 1,00,000 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. మన శక్తి కొలది ఎంతో కొంత సాయం చేస్తే పక్క రాష్ట్రం కూడా బాగుపడుతుందండి. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే మాట మనం ఎవరు అనిపించుకోకూడదు అనేది నా ఉద్దేశం అండి. దీన్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.